సింగిల్ సీట్ కి పరిమితం చేస్తారంట. ఒకసారి చూడండి వీడియో. వాళ్ళకి 11 సరిపోలా, ఒకటికి పరిమితం చేద్దాం వాళ్ళని. ఈసారి ఎన్నికలు పెట్టమని చెప్పండి, ఒకటికి పరిమితం చేద్దాం. అది అవ్వని పనండి. సింగిల్ సీట్ కోసం మనమే మాట్లాడుకోవాలి. మీరు మీ పార్టీ సింగిల్ గా పోటీ చేసిన రోజునాడు మాత్రం చెప్పండి. ముందల మీరు సింగిల్ గా పోటీ చేసే దమ్ము ధైర్యం ఉందో ఒకసారి తెలుసుకోండి. మీరు 2019లో సింగిల్ గా వస్తేనే సింగిల్ సీట్ కి పరిమితం చేశారు మా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మళ్ళీ ఓడిపోతామేమో అని చెప్పి గుంపులుగా వచ్చి ఈవీఎంలో కొడుకొచ్చేసారు లాటరీలో. ఇప్పుడు అట్లా కాదండి. ఈవీఎం కాదు కదా, దాని అమ్మ మొగుడు ఎలక్షన్లో ఇప్పటికిప్పుడు మీరు అన్నట్టుగా పెడితే మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసమే. అప్పుడు మీరు ఎన్ని పార్టీలతో జతకట్టినా ఆ కూటమి పార్టీలన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసంలో కొట్టుకుపోతాయండి. అది గుర్తుపెట్టుకోండి. రండి, మీరు సింగిల్ గా పోటీ చేసే దమ్ము ధైర్యం ఉంటే రండి, తేల్చుకుందాం. ఎవరికి సింగిల్ సీట్ వస్తుందో, ఎవరు మళ్ళీ అధికారంలోకి వస్తారో తెలిసిపోతుంది.